మళ్ళీ చెప్పకూడదు, వాళ్ళ అబ్బాయి గారు క్షమించాలి, అంత గొప్ప. ఎందుకంటే రచన చేయగలడా, పచనం చేయగలడు, పచనము చేసుకోగలడా, రచన చేయగలడు. అంటే పచనం చేసినప్పుడు ఎంత కూర, ఎంత ఉప్పు, ఎంత కారము, ఎంత మసాలా, ఎంత ఇది వేయాల్సింది. అలాగే రచనలో కూడా అదే ఉంటుంది. తెలుసుకున్నవారు ఇక్కడ గోదావరిలో విందు చేశాక గౌరవకృష్ణ చుట్టూ ఆ విందును మాస్టర్ గారు వర్ణిస్తారు. అది చూసి ఎప్పుడు చదివినప్పటికి కూడా ఆ విందు అలా జరుగుతుండగా అనిపిస్తుంది. అప్పుడు ఉంటే ఎంత బాగుండండి. కానీ అంత అంటే ఆ ఔచిత్యం అనేది ఒకటి ఉంటుంది. పోరాడు గురించి చెప్పండి, మంత్రద్రష్ట, తంత్రద్రష్ట. మాస్టర్ 18 సంవత్సరాలప్పుడు ఆంధ్రప్రదేశ్లో పనిచేసినప్పుడు, 18 సంవత్సరంలో 19 సంవత్సరంలో శ్యామల మంత్రాన్ని పఠించారు. పఠించడం కాదు, అందులో పరిపక్వ చెందారు. వారి మొహంలో సదా చిత్కడ కనిపిస్తుంది. సరే మాస్టర్ మా గురించి చెప్పారు, ఈ విషయం మాట్లాడి శ్యామల గురించి చెప్పారు. నేను చేశానండి. ఆ తర్వాత మాస్టర్ పూజా విధానంలో శ్యామల మంత్రం ఉంది. మాస్టర్ చెప్పనే చెప్పారు కదా, మనం కూడా పట్టుబడదామని మొదలుపెట్టాం. 4 రోజులు అయింది, తట్టుకోలేదు. ఆ మంత్రం చెప్తారు, ఓం ఐమరీశ్రీ సర్వశంకరి సర్వశంకరి సర్వమే వసమానే స్వాహ. అర్థం అనుకుంటాం, వాళ్ళు వశం కావాలి, వీళ్ళు వశం కావాలి, మృగముల వశం కావాలి, పుష్టుల వశం కావాలి, స్త్రీ వశం కావాలి. ఏం చేస్తావు? ఏం చేయలేమ్మా. ఆ అర్థంలో చదవకూడదు. అప్పుడు కనుక్కోలు చేశారు. అంటే మంత్రం యొక్క మంత్రాలకి వ్యాకరణం ఉండదు, కర్త కర్మ క్రియ ఉండవు. అంటే చాలా తక్కువ పదములతో ఎక్కువ అర్థానికి చేస్తారు. అక్కడ మేష్ గారు శారదాత కంఠ గ్రంథం రాశారు. రాజు చెప్పారు, సరదాగా చెప్పుకుందాం అన్నారు. అంటే అక్కడ ఎంబీ దేవరావు గారి ఇంట్లో మొదలుపెట్టారు. 8 గంటలకు రండి, 8:30 గంటలకు రండి, ఒక అరగంట సేపు, మారికి గంట సేపు. ఒకప్పుడు క్లాస్ ఎంతవరకు అయ్యేది? రాత్రి 1 గంట దాకా అయిపోయేది. ఇప్పుడు దేశము కాలము తెలియదు, ఎక్కడ ఉన్న సంగతి తెలియదు, ఎంత టైం అయిందో కూడా తెలియదు. ఎందుకని? ఆ విషయం అంత మనోహరమైన విషయం. మనోహరం అంటే మనసు హరింపజేసే విషయం. దానికి శారదాల పెద్ద గ్రంథంలో ఒక అధ్యాయాన్ని చెప్పారు, దాదాపు సంవత్సరాలు పట్టింది. ఇంకా వెంకటేశ్వరరావు గారు చెప్పినారే, అదే ఐడియా నాకు వచ్చింది. శారదా తల్లి తండ్రి గ్రంథం ఎంత పెద్ద గ్రంథం, అందుకని చెప్పాలంట. ఒక అధ్యాయం చెప్పిన తర్వాత 2వ అధ్యాయం మొదలుపెట్టి అక్షర ప్రకటన అని దాన్ని చెప్పిన తర్వాత చాలే అని ఆపేశాడు. అది ప్రశ్న అముద్రితం. అందులో ఒక శ్లోకంలో 8 మంత్రాలు విమర్శిస్తారు వాళ్ళు. ఆ భాస్కర భట్ అని ఆయన శారదా తంత్ర గ్రంథం రాసిన ఆయన ఒక శ్లోకంలో 8 మంత్రాలు విమర్శిస్తారు. ఆ 8 మంత్రములను అర్థం చేసుకొని దర్శించి వాటిని మాకు నోట్స్లో చెప్పాలి. అది ఎంత టైం పడుతుంది? ఆ శ్లోకం చదవటం, అందులో ఉన్న 7 మంత్రములకి ఆ మంత్రం యొక్క పాఠభాగం ఇవ్వటం, వివరణ ఇవ్వటం. అది ఉదాత్తమైన గ్రంథం, అపూర్వమైన గ్రంథం. అది ఇందుకు కొన్ని గ్రంథములు కాల ప్రత్యేకతములు అంటారు. అంటే కాలం అడుగుతూనే వస్తాయి, అవి లేకపోతే రావు. ఎంత ప్రయత్నం చేసినా రావు. టెస్ట్ ఉంది, ఎప్పటికప్పుడు మేషకారం చేశారంటే అందరికీ అందుబాటు చేయాలన్నారు. సరే అందరి దగ్గర 5 రూపాయలు అడ్వాన్స్ అని అడ్వాన్స్ కాదు, 5 రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ అని తీసుకున్నాం. ఇప్పుడు 25 years 30 years క్రితం. ఇంకొక రాలేదు. టెక్స్ట్ ఇస్తే టెక్స్ట్ ఆకాశం గగనం అయిపోయింది. కానీ అక్కడక్కడ కొన్ని శ్లోకములు ఉన్నాయి. అప్పుడు చదువుతుంటే అవి మేషకర్ ఎంత లోతుగా ఇచ్చారంటే
మంత్ర ద్రష్ట అయిన వాళ్ళే ఇవ్వగలుగుతారు. ఇంతే చెప్తాం కదా, ఒక శ్లోకంలో 2 చరణాలు ఉంటాయి. ఆ 2 చరణాలు 7 మంత్రాలు ఇమిడ్చి వాళ్ళు ఇస్తారు. అది వృద్ధానికి మంత్రం చెప్పాలి, ఆ మంత్రం యొక్క అర్థం చెప్పాలి. విధంగా చెప్పుకొచ్చారు మేష్ గారు. అది అపూర్వమైన గ్రంథం. మేష్ గారి గ్రంథములన్నీ అప్పుడు మంత్రజాలం రాస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నాం. మంత్రజాలం అవుతుంది, వర్మగారింట్లో రాస్తున్నారు. కానీ బోరు కొత్త చెప్పండి ఆపేస్తుంది. ఆపోయే బోరు అంటే ప్రస్తుత ప్రజాభం చెప్పి వెళ్ళిపోతారు. ఇప్పుడు మేషగారు నవారు మంచం వేసుకునేవారు. అక్కడ ఎదురుగా 2 కుర్చీలు ఉండేవి, ఆ పక్కన చిన్న టేబుల్ ఉండేది. ఆ టేబుల్ ఏముండేవి, సిగరెట్ పెట్టా, ఒక్కడప్పుడు కావు తీసుకుంటారు. వరబాలంటే 2 పిల్లులు ఉండేవి, చిన్న పెళ్లి కోడలు. మేషగారు చెప్తుంటే ఆ పెళ్లి కోడలు వచ్చి కుర్చీలో కూర్చుండేది. చాలా శ్రద్ధగా వింటుండేవి. అప్పుడు సడన్గా లోపల పరిగెత్తుండేవి. కూర్చున్న మా వచ్చి పెద్ద భయపడేవి కావాలి. సడన్గా రాగానే లోపలికి వెళ్ళిపోయి తలుపు నుంచి చూస్తారు సార్ ఆడవాళ్ళు. ఆ విధంగా లోపల తలుపు దాటిని చూస్తుండేవి. ఎవరు వచ్చారో మాకు తెలియదు. ఓ పావుగంట అరగంట మళ్ళీ వచ్చి కూర్చుండేవి. మేష్ గారు చెప్తుండేవారు, పక్కన రాసిస్తుండేవారు. ఇది మేష్ గారు చెప్తుండేవారు, సిగరెట్ తాగుతుండేవారు. అక్కడ ఆ దృశ్యము కళ్ళ ముందు కనిపిస్తుంది. అప్పుడప్పుడు అనుకున్నది పొగలోంచి కనిపిస్తూ ఉంటుంది. పొగలోంచి కాదు, కళ్ళు మూసుకోగానే ఆ కృష్ణ